హలో అందరికీ. పెళ్లి కాకముందేమో జాబ్ అండ్ హస్బెండ్ చేసుకోవాలనుకున్నానండి. పెళ్ళైన తర్వాత ఈ క్యారేజీలు కట్టలేక ఎందుకు చేసుకున్నాను అనిపిస్తుంది. ఎనీవే మా హస్బెండ్ అయితే చాలా మంచివాళ్ళు. కష్టం అనేది నా కాంపౌండ్ దగ్గర కూడా రానివ్వరండి. అంత బాగా చూసుకుంటారు. ఎంత కష్టం ఉన్నా సరే నాకు మా హస్బెండ్ అంటే ఇష్టం వల్ల ఇష్టంతోనే చేస్తానండి ఏ పని చేసినా. సో ఈరోజు అన్నం వంచుతుంటే అన్నం ఈ విధంగా షింక్లో ఒలికిపోయిందండి. పెసరపప్పు చారులోకి కాంబినేషన్గా ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నానండి. మా హస్బెండ్కి ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం. చారు పెట్టినప్పుడు కంపల్సరీగా ఆమ్లెట్ వేయాల్సిందేనండి. సో ఆమ్లెట్ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇంకో స్టవ్ మీద పెసరపప్పు చారుకి నేను తాలింపు దినుసులు వేయించుకున్నానండి. నా పెసరపప్పు చారు కూడా ప్రిపేర్ అయిపోయింది. మా హస్బెండ్కి క్యారేజీ ప్రిపేర్ చేసేసానండి. ఆయనకి బాక్సుల్లో కూడా కట్టేశాను. సో మా హస్బెండ్ షూ వేసుకుంటున్నారండి, రెడీ అవుతున్నారు ఆఫీస్కి వెళ్ళడానికి. సో ఈ విధంగా బండి స్టార్ట్ చేసుకుంటూ మా హస్బెండ్ 7:30 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారండి. ఈ లోపల మా పాప లేచి నన్ను పిలిచిందండి. ఏంటని లోపలికి వెళ్ళేసరికి తను పడుకున్నది కూర్చుందండి. నన్ను చూసి వెంటనే పడుకుండిపోయింది. మా పాప